ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఏది కలిసి రావడం లేదు. పేరుకు స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నా అందుకు తగినట్టుగా ఫలితాలు మాత్రం రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందు హాట్ ఫేవరెట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ పేరు ఎక్కువగానే వినిపించింది. చాలా ఏళ్ల తర్వాత సీజన్ ఆరంభ మ్యాచ్లో విజయం కూడా సాధించింది. కానీ ఆ తర్వాతే ముంబై ఇండియన్స్ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. హాట్ ఫేవరెట్ అనుకున్న జట్టు కాస్త ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేసులోనే లేకుండా పోయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ప్లేయర్లున్న గెలుపు బాటలో దూసుకుపోలేకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో జస్ట్ 3 విజయాలే సాధించింది. ఇదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా 2 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఫిట్నెస్ సమస్యలతోనే 2 మ్యాచ్ల్లోనూ బరిలో దిగలేదు. హార్దిక్ పాండ్యా మళ్లీ ఎప్పుడు బరిలో దిగుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. గత 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ను సూర్యకుమార్ యాదవే లీడ్ చేశాడు. ఒక మ్యాచ్లో గెలిచినప్పటికీ ఆర్సీబీతో థ్రిల్లర్లో ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. అయితే ముంబై జట్టులో విభేదాలున్నాయని, హార్దిక్ పాండ్యాకు సహకారం అందటం లేదని ప్రచారం జరుగుతోంది. జట్టులో హార్దిక్ ఒంటరయ్యాడన్న చర్చ కూడా నడుస్తోంది. పైగా ఇన్స్టాలో ముంబై ఇండియన్స్ను అన్ఫాలో చేశాడన్న ప్రచారం దుమారం రేపుతుంది. దీనికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మాత్రం పాండ్యా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేరు కనిపించింది. దీంతో సాంకేతిక సమస్య కారణంగానే అన్ఫాలో అయినట్టు కనిపించి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ సంగతి ఎలా ఉన్నా ఈసారి హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా గొప్పగా ఏమీ లేదు. 8 మ్యాచ్ల్లో 146 పరుగులే చేశాడు. 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అవ్వడం, ఎంఐ సోషల్ మీడియా ఖాతాను పాండ్యా అన్ఫాలో చేసినట్టు ప్రచారం జరగడంతో ఒక్కసారిగా కెప్టెన్ ట్రోల్ అయ్యాడు. ఎంఐని హార్దిక్ వదిలేస్తాడా అనే ప్రశ్నలు వినిపించాయి. నిజానికి 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్కు పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు. అప్పుడే రోహిత్ను తప్పించి హార్దిక్కు పగ్గాలు ఇవ్వడంపై దుమారం రేగింది. ఈ కెప్టెన్సీ మార్పును అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఎక్కడ జరిగినా పాండ్యాను ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. కానీ గతేడాది మాత్రం ముంబై ఇండియన్స్ రాణించింది. ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. ఈసారి మళ్లీ పతనమైంది. టీం మేనేజ్మెంట్ మాత్రం పాండ్యాకు సపోర్ట్గానే నిలుస్తోంది. కానీ మున్ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.